అప్డేట్స్ చూస్తే గ్రేటర్ హైదరాబాద్లో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సికింద్రాబాద్లోని ప్యాట్నీ సెంటర్లో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ఎస్బీఐ బ్యాంకు ఉన్న భవనంలోని 4వ అంతస్తులో మంటలు అలుముకున్నాయి. గమనించిన స్థానికులు, ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన విషయాలపై ఆరా తీశారు. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన సంస్కృతి జాగరణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మన సైనికులు దేశ భౌతిక స్వరూపాన్ని రక్షిస్తున్నారు, మన ఋషులు దేశ ఆధ్యాత్మిక రూపాన్ని పరిరక్షిస్తున్నారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. సైనికులు యుద్ధ భూమిలో పోరాటం చేస్తుంటే సాధువులు జీవన భూమిలో పోరాడుతున్నారని తెలిపారు. దేశ రక్షణ శాఖ మంత్రిగా సరిహద్దుల్లో ఉన్న సైనికుల ప్రాణాలు కాపాడడం తన బాధ్యత అని అన్నారు. మరోవైపు దేశంపై దాడికి యత్నించే వారికి తగిన గుణపాఠం చెప్పడం కూడా తన బాధ్యతే అని వెల్లడించారు. हमारे साथियों के रक्षा मंत्री के रूप में मेरा दायित्व है कि मैं अपने सैनिकों के साथ मिलकर देश की सीमाओं की सुरक्षा सुनिश्चित करूं और मेरा यह दायित्व है कि अपनी सेना के साथ मिलकर देश के ऊपर आंख उठाने वालों को मुंहतोड़ जवाब दूं। और आप सभी हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को अच्छी तरह जानते हैं। उनकी कार्यशैली से भी अच्छी तरह परिचित हैं, उनकी दृढ़ता से भी अच्छी तरह परिचित हैं। जोखिम उठाने का भाव किस तरीके से उन्होंने सीखा है अपने जिंदगी में, उससे भी आप अच्छी तरह समझते हैं। मैं आपको आश्वस्त करना चाहता हूं, प्रधानमंत्री मोदी जी के नेतृत्व में जैसा आप चाहते हैं वैसा होकर रहे। కేంద్ర ప్రభుత్వ కులగణన నిర్ణయం చారిత్రాత్మకమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. దానిని కాంగ్రెస్ విజయంగా చెప్పుకోవడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ కులగణన సర్వేకు మోడీ కులగణనకు పొంతనే ఉండదని వెల్లడించారు. కాంగ్రెస్ కులగణనతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. బీసీల జనాభాను తగ్గించి చూశారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ మాయమాటలను జనం నమ్మడం లేదని తెలిపారు. 6 గ్యారెంటీల అమలులో వైఫల్యాన్ని పక్కదోవ పట్టించేందుకే కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక అలవాటుగా మారింది, ఏ చేయకుండా అన్ని చేసామని చెప్పుకుంటారు వాళ్ళు. 6 గ్యారెంటీల మీద ఇంతవరకు లాభం తెలియకుండా పోయారు వాళ్ళు. అసలు చర్చ జరుగుతుంది 6 గ్యారెంటీల మీద. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన కులగణన గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మేము కులగణనకు వ్యతిరేకం కాదు మేము, కానీ ముస్లింలను బీసీలో చేర్చడాన్ని పూర్తి వ్యతిరేకిస్తాం మేము. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, 51% ఉన్నటువంటి కులగణనను బీసీలను ఏం చేసింది వాళ్ళ తగ్గించి 42% ఇస్తామని చెప్పన్నారు. 42%లో 10% ముస్లిం తీసేస్తే 32% వస్తుంది. ఆల్రెడీ 27% ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసింది ఎంత, బీసీలకు ఇచ్చింది ఎంత, ఇంకా 5%. 5% ముస్లిం తీసేస్తే బీసీలకు ఇచ్చింది కేవలము కాంగ్రెస్ పార్టీ 5% మాత్రమే పెంచింది. గతంలో సమగ్ర సర్వే కుటుంబ రిపోర్టు తీసుకుపోయి కేసీఆర్ సార్ ఫామ్ హౌస్లో పెట్టుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఇళ్లలో పెట్టుకున్నారు. దానివల్ల ఏం సాధించారో ఏం లేదు. దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న కులగణనకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కులగణనకు అంతు పొంతు లేదు. దానికి దీనికి సంబంధమే లేదు. ఏం చేస్తామో చేసి చూపడతాం మేము. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఏ జరిగినా మేమే చేస్తామని చెప్పి టీవీలలో బ్రేకింగ్ ఇచ్చుకోవడము, ప్లాన్ ప్రకారం అందరూ స్టేట్మెంట్ ఇప్పించుకోవడము.
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు ఏకంగా 15 గంటల పాటు ప్రెస్ మీట్ నిర్వహించి రికార్డు నెలకొల్పారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన 14 గంటల 54 నిమిషాల పాటు మీడియాతో మాట్లాడినట్లు మొయిజు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అర్ధరాత్రి తర్వాత కూడా సమావేశం కొనసాగిందని, గతంలో ఏ అధ్యక్షుడు ఇంత సుదీర్ఘంగా ప్రెస్ మీట్ నిర్వహించలేదని పేర్కొంది. జర్నలిస్టుల ప్రశ్నలకు నిరంతరం సమాధానం ఇచ్చారని వెల్లడించింది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రికార్డును మొయిజు అధిగమించారు. గతంలో జెలెన్స్కీ 14 గంటల పాటు ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. అంతకుముందు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో 7 గంటల పాటు మీడియాతో మాట్లాడారు. వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ఒక్క రేషన్ కార్డు లేకుండే ఏ పథకం అందదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకం వర్తించాలంటే ఈ కార్డు ఉండాల్సిందే. అందుకే సామాన్య కుటుంబాలకు ఈ కార్డు ఒక వరం. అయితే ఇటీవల కొందరు చేస్తున్న తప్పిదాలకు రేషన్ కార్డులను కూడా రద్దు చేసే రోజులు వచ్చాయి. దీనితో ఆయా కుటుంబాలు సంక్షేమ పథకాలు దూరమేనని చెప్పవచ్చు. మరెందుకు ఆలస్యం? ఆ తప్పిదం ఏంటో తెలుసుకుందాం. మనం చేయకుండా జాగ్రత్త వహిద్దాం. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నూతన రేషన్ కార్డుల జారీకి చర్యలు తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయంతో దరఖాస్తులు వెల్లువల వచ్చాయి. అయితే అర్హులైన అందరికీ మేలు చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈ దశలోనే ప్రభుత్వం రేషన్ కార్డులందరికీ మేలు చేకూర్చే మరో నిర్ణయం తీసుకుంది. ఉగాది నుండి సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ఏ రాష్ట్రంలో లేని విధంగా అమలు చేస్తుంది. ఈ నిర్ణయంపై యావత్తు తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సంపన్న కుటుంబాలకే పరిమితమైన సన్నబియ్యంను సామాన్య ప్రజలకు అందించడం గొప్ప నిర్ణయమని ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశంసించారు. తెలంగాణలో రేషన్ బియ్యం అమ్మకం ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా స్పందించింది. బియ్యం అమ్మకం నిర్ధారితమైతే సంబంధిత కుటుంబానికి రేషన్ కార్డు రద్దు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలకు నిత్యావసరంగా ఇచ్చే సబ్సిడీ బియ్యాన్ని మార్కెట్లో అక్రమంగా విక్రయిస్తే ఎంత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నది ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.
ఇటీవల ఇంటెలిజెన్స్ శాఖ నివేదికల ప్రకారం కొన్ని మండలాల్లో నకిలీ రేషన్ కార్డులు, ఇతరుల పేర్లపై బియ్యం తీసుకొని మార్కెట్లో అమ్ముతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని చోట్ల అయితే కార్డుదారులే ప్రభుత్వ బియ్యం అమ్మి ప్రైవేటు బ్రాండెడ్ బియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకమని అధికారులు చెబుతున్నారు. ఇటీవల మంచిర్యాల జిల్లా తాండూరు మండలం ఆచలాపూర్లో 11 రేషన్ కార్డులను అధికారులు రద్దు చేశారు. ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని కేజీ 16 రూపాయల చొప్పున విక్రయించినట్లు గుర్తించి చర్యలు తీసుకున్నారు. అక్రమంగా సన్నబియ్యాన్ని విక్రయిస్తే కార్డు రద్దు కావడం ఖాయం. అందుకే కార్డు రద్దు వరకు లబ్ధిదారులు తీసుకువెళ్లొద్దన్నది ప్రభుత్వ వాదన. కార్డు ఒక్కసారి రద్దయితే సామాన్య కుటుంబాలకు జరిగే నష్టం ఊహకు అందకుండా ఉంటుంది. ఏ ప్రభుత్వ పథకం కూడా వర్తించదు. అప్పుడు ప్రభుత్వం నుండి వచ్చే లబ్ధికి మనం దూరం కావడమే. అందుకే ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యాన్ని పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత రేషన్ కార్డుదారులపై ఉంది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.